హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మే 15th డేట్ వచ్చేటప్పటికి టైం వచ్చేటప్పటికి 7:44 నైట్. రేపు 10 o'clockకి మాకు జర్నీ స్టార్ట్. నేను ఇప్పుడు లగేజ్ సర్దుతున్నాను. సో నేను ఏమేమి సర్దుతున్నాను అనేది మీకు ఒక వీడియోలో చెప్తున్నాను. నేను ఇంతవరకు లగేజ్ సర్దకపోవడానికి కారణం ఏంటంటే, మాది ఫిబ్రవరి 28th మేము తిరుపతి దర్శనం టికెట్స్ ఓపెన్ అవ్వగానే బుక్ చేసుకున్నాము. దర్శనం టికెట్స్ అవి ఏమైందంటే, మా మ్యారేజ్ డే రోజు ఇప్పటికి 3 years అవుతుంది రెగ్యులర్గా మేము తిరుపతి దర్శనం చేసుకుంటున్నాము. సో ఈ ఇయర్ కూడా అలాగే చేసుకుందామని అలా ఫిక్స్ అయ్యాము. అలానే టికెట్స్ తీసుకున్నాము. బట్ ఏమైందంటే, మేము 27th or 28th రిలీజ్ అయ్యాయి దర్శనం టికెట్స్. వెంటనే బుక్ చేసేసుకున్న వెంటనే అదే రోజు మేము ట్రైన్ టికెట్స్ ఇవన్నీ బుక్ చేసేసుకున్నాము. కాకపోతే ఏమైందంటే, మేము బుక్ చేసుకున్న 1 weekలోనే ఎలక్షన్ డేట్ రిలీజ్ చేసిందనమాట. 13th of May అని రిలీజ్ చేసింది. మేము 13th of May రోజే మేము ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. సో పోస్ట్పోన్ చేసుకున్నాం అనమాట. 13th నుంచి 16th పోస్ట్పోన్ చేసాం. ఎందుకంటే 17th మా మ్యారేజ్ డే, దర్శనం ఆ రోజే. సో అటు ఇటు అరుణాచలం, కంచి, తిరుపతి 3 ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ అరుణాచలం, తర్వాత కంచి, తర్వాత తిరుపతి, తర్వాత విజయవాడ, ఇలా లైన్గా ప్లాన్ చేసుకున్నాము. లాస్ట్ తిరుపతి అండ్ విజయవాడ రోజు, తిరుపతి రోజు మా మ్యారేజ్ డే అండ్ విజయవాడ రోజు నా బర్త్డే అనమాట. అలా ప్లాన్ చేసుకున్నాం. బట్ ఈ ఎలక్షన్ కోడ్ వల్ల మేము 16th పోస్ట్పోన్ చేసాం. 16th పోస్ట్పోన్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్ 17th మేము తిరుపతి దర్శనంకి వెళ్ళిపోతాము. అండ్ 18th, 19th, 20 కంచి, అరుణాచలం, ఇలా మిగతా ప్లేసెస్కి రివర్స్లో అనమాట రెడీ చేసుకున్నాము. బట్ ఏమైందంటే, మేము కన్ఫర్మ్ చేసిన టికెట్స్ క్యాన్సిల్ చేయడం వల్ల వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి 16th బుక్ చేసినవి. అది ఇంతవరకు మేము 26th వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు బుక్ చేసాము. 10 days బిఫోర్ 10 days బుక్ చేసిన 10 daysకి వెయిటింగ్ లిస్ట్ 8, 9, 10 వచ్చింది. సో మేము డిసైడ్ అయ్యాము ఏమంటే, ఓకే అయిపోతుంది, 10 daysలో ఇంత తగ్గాయంటే ఇంకో 1.5 month ఉంది కాబట్టి ఈజీగా కన్ఫర్మ్ అయిపోతాయని రెడీగా ఉన్నాము. బట్ ఏమైందంటే, ఇంతవరకు కూడా అంటే రేపు జర్నీ ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. Day 2 అనమాట ట్రైన్. మాది Day 3. బట్ ఇంతవరకు చార్ట్ ప్రిపేర్ అవ్వలేదు, మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. రేపు మార్నింగ్ 10 o'clockకి మాకు ట్రైన్ అంటే ఇంతవరకు మా టికెట్స్ బుక్ అవ్వలేదు. సో ఇప్పటికిప్పుడు మా అన్నయ్య కార్లో వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అది మా అన్నయ్య ఓట్ వేయడానికి వచ్చాడు బెంగళూరు నుంచి. నేను ఎలాగా తిరిగి రిటర్న్ వెళ్తున్నాను కాబట్టి నాతో పాటు, అంటే నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను, మీకు ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోతే నా ట్రైన్ టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాను, అందరం కలిసి వెళ్ళిపోదామని చెప్పాడు. సో ఇప్పటికిప్పుడు మేము వెళ్ళాల్సి వస్తుందంటే మెయిన్ పెళ్లి రోజుకి ఎలా అయినా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశం మీద మా హస్బెండ్ అయితే పక్కా వెళ్దామన్నారు. మీకు నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది, నాకైతే కార్ పడదు. సో 5 days జర్నీ అంటే చిన్న విషయం కాదు. రిటర్న్లో మళ్ళీ కన్ఫర్మ్ అయిపోయింది, కానీ 5 days జర్నీ మనము ఎటువంటి సజెషన్ లేకుండా మెడిసిన్స్ యూజ్ చేయకూడదు. నిన్న నైట్ కార్లో వెళ్దామని డిసైడ్ అయ్యారు. అంటే 100% ఇది అవ్వదు, మ్యాక్సిమం ఈరోజు నైట్ వరకు ట్రై చేసి అవ్వకపోతే కార్లోనే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. నేను ఈరోజు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ జర్నీకి సంబంధించిన మెడిసిన్స్, నెక్స్ట్ ఏంటంటే నాకు 3-4 days బ్యాక్ వరకు బాగాలేదన్నమాట. లో బీపీ వల్ల కళ్ళు తిరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ వామిటింగ్స్ ఇవన్నీ కలిపాయంటే నేను అస్సలు వీక్ అయిపోతానని హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని ఇప్పుడు జర్నీకి అయితే రెడీ అవుతున్నాను. అందుకే ఇంతవరకు నేను లగేజ్ సర్దలేదు. నేనైతే 100% నాకైతే కార్ జర్నీ ప్రిఫర్ చేయట్లేదు నేను. కానీ లాస్ట్ 99% ఫెయిల్ అయింది కాబట్టి లాస్ట్ ప్రయత్నంగా మేమైతే ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నేనేమేమి చెప్తున్నాను అనేది మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. నార్మల్గా అయితే పిల్లలకి సమ్మర్లో వాళ్ళ పాత బట్టలు, పుట్టైపోయిన బట్టలు అన్నీ వేసేస్తాము.
కాకపోతే జర్నీ ఉంది కదా, ఈసారి పిల్లల్ని తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాం కాబట్టి పాత బట్టలతో ఏం పట్టుకెళ్తామని ఈసారి అన్ని జూడియోలో పిల్లల మట్టుకు అన్నీ షాపింగ్ చేసామన్నమాట. అందుకే ఇక్కడ అన్ని ట్యాగ్స్ అన్ని తీసేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్కువ లగేజ్ సర్దుతున్నాను, ఎందుకంటే మా ఆయన ఆల్రెడీ హాఫ్ తీసేస్తారని తెలుసు. అయితే ఒక 4 to 5 డ్రెస్సెస్ పెట్టాను అండ్ అలాగే ఒక 2 జీన్స్ పెట్టాను. నేను రేపు వేసుకునే డ్రెస్సు నాకు తెలిసి 100% ఇందులో 50% ఎలిమినేట్ అయిపోతాయి నా డ్రెస్సులు. ఎవ్రీ టైం నేను ఎక్కువ పెడతాను, మా హస్బెండ్ అందులో ఎలిమినేట్ చేస్తారు. సో అందుకని నేను ముందుగానే కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను. ఎలానో కొన్ని తీసేస్తారు కాబట్టి, ఫిల్టర్ చేసేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకున్నానంటే అందులో సగమైనా ఉంటాయని. మ్యారేజ్ డే రోజు శారీ అనేది ఏం పట్టుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. ఇదొక శారీ అండ్ ఇదొక శారీ అనమాట. ఈ 2 శారీస్లో ఏం పట్టుకోవాలని కన్ఫ్యూజన్ అయితే ఉంది నాకు. కానీ నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇదైతే కొంచెం సమ్మర్ కాబట్టి హెవీగా ఉంటుంది, అంటే క్యారింగ్ కొంచెం కష్టం అవుతుంది అనిపిస్తుంది. ఇదైతే మనం ప్లీట్స్ పెట్టేస్తాం కాబట్టి అంత హెవీ ఉండదని నేను ఇది ప్రిఫర్ చేశాను. మా హస్బెండ్ అయితే కొంచెం మ్యారేజ్ డే కాబట్టి ఇది అన్నారు, కానీ నేను క్యారీ చేయలేను. దట్టు కార్ అని ఇప్పుడు డిసైడ్ అయ్యాను, అది పర్మనెంట్గా ఎలిమినేట్ చేసేసాను, నేనే చేసేసాను. ఇదైతే అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన శారీ, బ్లౌజు, పెట్టికోట్, లోపల ఏం వేసినా కనిపించదు కాబట్టి ఇది శారీ. టోటల్గా ఒక 9 డ్రెస్సెస్ పెట్టాను నేనైతే. 9 డ్రెస్సెస్లో ఒక 5 ఉంటాయి, మిగతా 4 ఎలిమినేట్ అయిపోతుంది నాకు నమ్మకం. కానీ పెట్టా, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇంత లగేజ్ బ్యాగ్లో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. మా హస్బెండ్ ఇంకా పెట్టలేదు, నేను మా పిల్లలవి నావి మాత్రమే పెట్టాను. అండ్ దట్టు తిరిగి రిటర్న్లో వస్తున్నప్పుడు చాలా షాపింగ్ చేస్తాం కాబట్టి ఈ లగేజ్ సరిపోదు, లగేజ్ బ్యాగ్. సో కొంచెం ఖాళీ ఉన్నట్టే పట్టుకెళ్తాము అని అన్నారు. ఇలా కాకపోయినా మా అమ్మ కూడా వస్తుంది మాతో పాటు, కార్ కదా, మా అమ్మ కూడా వస్తుంది. మామూలుగా మా అమ్మ కూడా వస్తుంది, కారు ట్రైన్ అని కాదు, ఎక్స్ట్రా యాడ్ అయింది మా అన్నయ్య ఒక్కడే. ఎందుకంటే వాడు వెళ్ళాల్సింది ట్రిప్ ట్రైన్ మానేసి కార్లో వస్తున్నాడు కాబట్టి. సో వీలైతే ఇందులో సగం ఇందులో సగం ఖాళీ చేసి ఇదైనా హాఫ్ చేస్తారు, లేకపోతే మా మమ్మీ లగేజ్ని ఇందులో మొత్తం ఫిల్ చేసేసి ఈ ట్రాలీ అనమాట ఫుల్ చేసేసి ఇంకో ఎక్స్ట్రా బ్యాగ్ పట్టుకుంటాం షాపింగ్ బ్యాగ్ కోసం. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ నా హ్యాండ్ బ్యాగ్, ఈ దీనికోసమే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, యూట్యూబ్ చేసినా చేయకపోయినా, అంత రెగ్యులర్గా ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా, నేను హ్యాండ్ బ్యాగ్ ఒకటి జర్నీ కోసం తీసుకున్నాం. అంటే ఇదనే కాదు, ఒక స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాము. దాంట్లో ఒక పిల్లలవి ఒక 2 కట్ బనియన్స్ అండ్ 2 డ్రాయర్స్ వరకు సరిపోయినంత వరకు ఆ 2. అండ్ నెక్స్ట్ ఫోన్స్, అండ్ నెక్స్ట్ ఒక చిన్న ట్రైపాడ్ అండ్ మెయిన్ మా అన్నయ్య నాకు ఇది నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు, హాలీల్యాండ్ నుంచి మైక్ అనమాట. 9000 అయింది, ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. అదే నా పుట్టినరోజుకి 10 days బిఫోరే ఇచ్చేసాడు. అంటే ఎలాగో జర్నీ ఉంది కదా, నువ్వు యూజ్ చేసుకుంటావు కదా, బర్త్డే రోజు ఇస్తే సగం జర్నీ అయిపోయి ఉంటుంది కదా ట్రావెలింగ్, ముందుగా ఇస్తే నువ్వు కొంచెం నీకు హెల్ప్ అవుతుందని ఇచ్చాడు. సో ఇది 9000 అయింది, హోలీల్యాండ్ నుంచి మైక్. సో ఇది ఇచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే, ఇది ఒకటి బ్యాగ్లో సరిపోవాలి, ఈ ట్రైపాడ్ ఒకటి సరిపోవాలి, ఒక బ్యాగ్ ఒక 2 phones వరకు సరిపోతే చాలు అనుకున్నాను. సో ఇది నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇందులో సరిపోయాయి, నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ సరిపోయాయి. కాకపోతే ఇది 300 చెప్తే నేను బేరమాడి 150కి ఎంతకో తీసుకున్నాను. ఓకే, బాగుంది, క్వాలిటీ బాగుంది అనుకొని ఇంటికి వచ్చి చూసేటప్పటికి, అక్కడ ఎగ్జిబిషన్ లైటింగ్స్ కదా, ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ గోల్డ్ కలర్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ తుప్పుపట్టి ఉన్నాయన్నమాట. ఇది నెక్స్ట్ ఇది చాలా వీక్గా అనిపిస్తుంది చూడండి, ఇదైతే ఫుల్గా తుప్పు పట్టిపోయింది. అది ఆ లైటింగ్స్ మీద అంత క్లియర్గా నేను అబ్జర్వ్ చేయలేదు.
సో ఈ బ్యాగ్ చూసిన తర్వాత నాకు కొంచెం భయం వేసింది అన్నమాట. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఇంపార్టెంట్ మైక్ కాబట్టి కాస్ట్లీ, మన ముఖంతో ఇప్పుడు ఎంత కాస్ట్లీ మైక్ కొంటాం చెప్పండి. ఇది నిలబెట్టుకోవాలి కాబట్టి ఇది ప్రాపర్గా ఉండాలంటే ఒక స్టేబుల్ బ్యాగ్ ఉండాలని అప్పటికప్పుడు ఎగ్జిబిషన్ నుంచి రాగానే ఈ ఆర్డర్ పెట్టాను. ఇది డెలివరీ డేట్ వచ్చేటప్పటికి 17th మే వచ్చింది. నేను కంటిన్యూస్గా 1 వీక్ ఆర్డర్ చేసిన డే నుంచి ఈ రోజు వరకు రోజు కస్టమర్ కేర్ కాల్ చేసి నాకు కొంచెం 1 డే బిఫోర్ డెలివరీ కావాలి, 2 days బిఫోర్ డెలివరీ కావాలని రిక్వెస్ట్ చేయగా ఈ రోజుకి వచ్చేసింది. ఇది రేపు క్యాంపాన్గా కరెక్ట్గా ఈరోజు వచ్చింది. ఇదేంటంటే ఎగ్జాటిక్ బ్రాండ్ నుంచి అనమాట. నాకు ఇంత సైజు సరిపోతుంది. నాకు లీనో ప్యారిస్ నుంచి ఒక బ్యాగ్ ఉంది, కాకపోతే దాని సైజు వచ్చేటప్పటికి ఇంత ఉంటుంది అనమాట. ఇంత ఉంటుంది అండ్ ఇంత ఉంటుంది, అది కొంచెం ఇంత ఉంటుంది. అది నేను జర్నీకి అంత లగేజ్ అంటే అంత బ్యాగ్ నాకు వేస్ట్. సో ఇదైతే ఈరోజు వచ్చింది, కరెక్ట్గా టైంకి వచ్చింది అన్నమాట. ఇది ఇప్పుడు ఇందులో నేను ఓన్లీ ఒక మైక్, ఒక మినీ ట్రైపాడ్, ఒక మొబైల్ అండ్ అలాగే పిల్లలకి ఒక 2 knickers 2 drawers సరిపోయినట్టు ఒక చిన్నది సరిపోతుంది. నాకు ఇది కరెక్ట్గా ఉంది నాకు ఇది. సో జర్నీ కోసం ఇది నేను తీసుకున్నా. బాగుందా? సో ఇదైతే నా ప్యాకింగ్. ఇందులో ఎన్ని ఎలిమినేట్ అవుతాయి అన్నది నాకు తెలీదు. నేనైతే సర్దేసుకున్నాను మోస్ట్లీ. ఇప్పుడు నేను మెయిన్ ట్యాబ్లెట్స్ ఇందులో పెట్టుకోవాలి, లేకపోతే మోయే నా పని మోయే. సో ఇది నా ప్యాకింగ్ అన్నమాట. ఇంకా ఇవి కాకుండా ఇందులో పెట్టాల్సినవి ఏమంటే శారీకి నెక్ సెట్ పెట్టుకోవాలి అండ్ అలాగే బ్యాంగిల్స్ పెట్టుకోవాలి. మనకి డైలీ వేర్ అదే మనం రెగ్యులర్గా పెట్టుకున్న హెయిర్ క్లిప్స్, సేఫ్టీ పిన్స్, టిక్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. అవన్నీ అయిన తర్వాత లగేజ్ బ్యాగ్ ఎంత ఉంటుందో చూడాలి. ఫస్ట్ నేను మీకు లగేజ్ బ్యాగ్ సర్దుకుని చూపించాను కదా. ఇప్పుడు దానిపైన మ్యాచింగ్స్ ఏమేమి సర్దుకుంటున్నాను అన్నది ఇప్పుడు చూద్దాము. నేనైతే జీరో నాలెడ్జ్. నేను అసలే ఏ డ్రెస్సెస్ పట్టుకున్నాను అన్నది అంత పర్టికులర్గా చూడలేదు. అండ్ ఈసారి ఆ డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కానీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కానీ ఇలాంటివి ఏమీ కొత్తగా షాపింగ్ చేయలేదు. అన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ ముందు పెట్టుకున్నాను. వాటికి ఏవి మ్యాచ్ అయితే అవి తీస్తాను. మోస్ట్లీ నేను న్యూట్రల్గా అంటే అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అయ్యే లిప్స్టిక్స్ కానీ స్టిక్కర్స్ కానీ నెక్స్ట్ జ్యువెలరీ కానీ మోస్ట్లీ అన్ని డ్రెస్సులకి సెట్ అయిపోయేటట్టు ఉన్నవే సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కటి తీయాలంటే కష్టం కాబట్టి నేను ఒకే డ్రెస్కి అన్నీ సెట్ అయ్యేటట్టు 2-3 డ్రెస్సులకు ఒకటి సెట్ అయ్యేటట్టు అయినా తీసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్నవైతే ఇవే జ్యువెలరీ. ఇందులో ఇరిగిపోయిన ఉన్నాయి, పాడైపోయిన ఉన్నాయి, నెక్స్ట్ అవుట్ ఆఫ్ సర్వీస్ అయిపోయినవి కూడా ఇందులోనే ఉన్నాయి. అందులో నేను ఏవి బాగున్నాయో చూసి అందులో నా డ్రెస్సులకి ఏం సెలెక్ట్ అవుతాయో అవి చూసుకోవాలి. ఫస్ట్ అయితే మేకప్ విషయానికి వచ్చినట్లయితే కంపల్సరీగా లాక్మీ అనేది ఉంటుంది. ఎందుకంటే మా హస్బెండ్ నేను ఒకటే యూజ్ చేస్తాం కాబట్టి ఇదైతే పక్కాగా ఉంటుంది. ఇదైతే సెలెక్టెడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది యాక్చువల్గా మాయిశ్చరైజరు పాన్స్. కాకపోతే ఆలోచిస్తున్నాను, ఇంత పెద్ద బాక్సు లగేజ్ వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇది ఎందులోనైనా సెట్ చేయడమైనా చేయాలి, లేకపోతే చిన్నది ఏదైనా కనిపిస్తే అదైనా పెడదామని చూస్తున్నాను. ఇది సెకండ్ అనమాట. చిన్నవి ఏమైనా ఉన్నాయేమో అని చూస్తాను. ఫస్ట్గా నేనైతే ఈ బాక్స్ అన్నది చూద్దాం అనుకుంటున్నాను. ఇది స్మిత్ నుంచి నేను ఇంతవరకు తెచ్చిన శాంపిల్ ప్యాక్స్ యూజ్ చేయనివన్నీ ఇందులో పెట్టాను. అంటే నేను మోస్ట్లీ స్మిత్ ట్రయల్ ప్యాక్స్ అన్నీ ఇలా జర్నీస్కే యూజ్ చేస్తాను. చూసారా, ఇవన్నమాట నేను యూజ్ చెయ్యనివి. అంటే చాలాసార్లు తెప్పించినవి, ఒకేసారి తెప్పించినవి కాదు. షాంపూ ఉంది, ఫుల్గానే ఉంది. సో ఇది నా 5 days జర్నీకి సరిపోతుంది. డైలీ హెడ్ బాత్ చేయను కాబట్టి సో ఇదైతే సరిపోతుంది అనుకుంటున్నాను. ఎలానో నేను లైట్గా ఆయిలింగ్ చేసుకొని వెళ్తాను రేపు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కార్ జర్నీ కాబట్టి జుట్టు చెదిరిపోతుందని. సో షాంపూ, నైట్ జెల్, ఇది
మాయిశ్చరైజర్ దొరికింది. సో ఇది ఓకే, మాయిశ్చరైజరు, క్రీమ్. ఇది హెయిర్ ఆయిల్స్ పట్టుకోవాలా పట్టుకోకూడదా నాకు అర్థం కావట్లేదు. ఒకటైతే పట్టుకుంటా. మనం ఒకటి పట్టుకున్నామంటే ఇందులో 2 ఉంటాయి. ఇది బ్రిట్లీ అనుకుంటా, బ్రిల్లరీ బ్రాండ్ నుంచి. ఇది ఒక ఆయిల్ చిన్నది, ఇది మన హెయిర్ మొత్తానికి సరిపోతుంది. సో ఇలాంటివి 2 ఉంటాయి. మనము ఇలాంటి దాంతో ఇలా రాసుకోవాలి. సో ఇది ఒకటి పట్టుకుంటాను. ఇది పట్టుకుంటా. ఎన్వేవే నుంచి ఇది స్ట్రోక్ క్రీమ్. దీంతో పాటు ఫౌండేషన్ కూడా ఉంటుంది. ఫౌండేషన్ ఈ 2 బాగుంటాయి, చాలా లైట్గా ఉంటాయి. ఇది ఒకటి పట్టుకుంటా. హెయిర్ సీరం ఒకటి పట్టుకోవాలి. నా జుట్టుకి సీరం పక్కా ఉండాలి. లివాన్. ఈసారి లివాన్ అంటే ఎక్కువ మాయిశ్చరైజింగ్ వస్తుంది. ఇది నార్మల్గా వెళ్ళేటప్పుడు ఓకే, కానీ నాకు ముందు నుంచి లివాన్ బాగా అలవాటు. సో లివాన్. ఇది హెయిర్ స్ప్రే, కానీ మనకు అంత అవసరం లేదు. ఇది జూడియోలో కొన్న ఐలైనర్, బట్ నాకు దీని నమ్మకం లేదు. స్మడ్జ్ ప్రూఫ్ అవుతుందని, వాటర్ ప్రూఫ్ అవుతుందని. సో ఇది నేను రిస్క్ చేయట్లే. ఎన్వేవే నుంచి లైనర్ ఉంది, అది కూడా మొన్నే తెప్పించాను. దీనికోసమనే తెప్పించాను. ఇది వచ్చేలోపు తొందరపడి జూడియోలో కొన్నాను. సో ఐలైనర్, మస్కారా. అంటే మోస్ట్లీ ఇవి నేను యూజ్ చేయను అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక్కరోజు తొందరపడి పెట్టుకుని నెక్స్ట్ రోజుకి కళ్ళు చుట్టూ బ్లాక్ అయిపోతాయి నా ఫీలింగ్. ఓకే, దీనికి కాంబో మేకప్ రిమూవల్ వైప్స్ ఫ్రమ్ జూడియో ఇది ఒకటి తీస్తున్నాను. ఇప్పుడు ఇలా తీస్తుంటే నేను ఏం తీస్తాను, నేను తీయట్లేదు, నాకు క్లారిటీ ఉండట్లేదు. నెక్స్ట్ స్టిక్కర్ ప్యాకెట్స్. ఇవన్నీ ఒక స్టిక్కర్ ప్యాకెట్ తీస్తున్నా, కానీ మోస్ట్లీ నేను ప్రిఫర్ చేసేది ఐటెక్స్ రౌండ్. అదైతే స్టిక్ అయి ఉంటుంది, పడిపోదు. ఇవి పెరల్ ఇయర్ రింగ్స్, చిన్నవి జీన్స్ మీదకి. ఇది ఒకటి పట్టుకుంటున్నాను. నాకు తెలిసి ఒక 2 జతలే ఉన్నాయి అనుకుంటా జీన్స్ మీదకి. ఇది ఒకటి, ప్లస్ రీసెంట్గా కొన్నాను ఈ బ్లాక్ కలర్ యాపిల్ కలర్ ఇయర్ రింగ్స్. ఈ 2 అయితే పెడుతున్నాను. ఇది ఏ జీన్స్ వేసుకున్నా ఈ 2 పెట్టుకుంటాను, ఏ సెట్ అవుతుంది. ఓకే, యాజ్ యూజువల్ టిక్స్. ఇంకా సేఫ్టీ పెన్స్. నేను సేఫ్టీ పెన్స్ ఎప్పుడు పెద్దవి చిన్నవి 2 యూజ్ చేస్తాను, కానీ ఈసారికి నాకు పెద్ద అవసరం లేదు అనిపిస్తుంది. అవసరమే, ఒక 2 సరిపోతాయి. నేను ఇన్ని పట్టుకెళ్ళాలనుకోవట్లేదు మెయిన్ థింగ్. ఎందుకంటే ఈసారి నాది నార్మల్ శారీ. నాది ఎక్కువగా చిప్స్ ఇలాంటివి ఉంటే మాత్రం పెద్ద పిన్స్ చాలా అవసరం అవుతాయి. బట్ నాకు అన్ని చిప్స్ ఉన్న వర్క్ కాదు కాబట్టి ఒక 2 పిన్స్ పెద్దవి, మిగతాది ఒక చిన్న ప్యాకెట్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఓకే, సన్ స్క్రీన్, ఫేస్కి సన్ స్క్రీన్ ఒకటి. ఇది స్టిక్, సన్ స్క్రీన్ స్టిక్ ఇది. అండ్ అలాగే ఐబ్రో ఎన్హాన్సర్. దీనికి బ్రష్ లేదు, అన్నీ పోయాయి. ఇది చేతితో రాసుకోవడమే. ఓకే, కోంబ్. ఇది న్యూట్రజినా నుంచి. ఇది నేను యాడ్స్ చూసి, యూట్యూబ్ రివ్యూస్ చూసి తీసుకున్నాను ఇది. బట్ నాకు ఇది ఫేస్కి రాస్తే తెల్లగా బూడిదలా ఉందన్నమాట. సో ఇది నేను బాడీకి అప్లై చేసుకోవడానికి అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు వాడుతుంటాను. ఇప్పుడు ఎలానో ఉంది కాబట్టి ఇందులో రాస్తున్నాను బాడీకి. ఈ బాక్స్ పట్టుకుందాం అనుకుంటున్నాను, అన్నీ ఇందులో సరిపోయేటట్టు. ఎన్ని సరిపోతే అన్ని ఉంచుతా, మిగతాది ఒక్కొక్కటి తీసిస్తాను. లేదు, కోంబ్, బాడీ వాష్. ఓకే, ఇప్పుడు జ్యువెలరీకి వస్తే ఇది నా పాతది, చాలా పాతది. మీషోలో తీసుకున్న చిన్న నెక్ పీస్ అనమాట. ఇది నేను అసలు పాపకి యూజ్ చేస్తున్నాను. ఈ వెనక లింక్ కూడా ఊడిపోయింది. పాపకి మరీ లూజ్ అవుతుందని నేను అది తీసేసి సేఫ్టీ పిన్తో పెడుతున్నాను పాపకి. ఇప్పుడు నేను పెట్టుకున్న లింక్ ఎక్కడో పడిపోయింది. నేను ఈ సేఫ్టీ పిన్తోనే పెట్టుకోవాలి. సో చాలా చిన్నది. కాకపోతే ఇప్పుడు నేను పట్టుకున్న శారీకి సిల్వర్ కలర్వే మ్యాచ్ అవుతాయి. నేను జీజే ఇవేమి తీసుకోలేదు. సో ఇదొకటి దొరికే, అన్నీ షేడ్ అయితే కూడా లైట్గా. వీటికి ఈ సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్. ఇది శారీకి. లిప్స్టిక్స్, ఓన్లీ లిప్స్టిక్స్ బాక్స్ ఇది. లిప్స్టిక్స్ కూడా అన్నీ సెట్ అయ్యేటట్టు. ఇది ఫస్ట్. ఇంకోటి ఉంటుంది, ఇప్పుడు కనిపించట్లే, ఎక్కడ ఉందో తెలియదు. యాక్చువల్గా ఇది సింధూర్ రెడ్ కలర్, మెరూన్ కలర్ ఒకటి ఉంటుంది. మెరూన్ కలర్ చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు ఎక్కడ పెట్టానో తెలియదు కాబట్టి రెడ్ పెడుతున్నా, సింధూరు. నెక్స్ట్ లిప్స్టిక్. నాకు నచ్చే లిప్స్టిక్ షేడ్ ఇది. అండ్ ఇది ఏంటంటే మెబ్లిన్ నుంచి టచ్ ఆఫ్ స్పైస్. ఇది లిప్ కలర్ అనమాట, అంటే వేసుకున్నట్టు పెద్దగా అనిపించదు. సో ఇది ఒకటి పెడదాం అనుకుంటున్నా. మీకు ఇంకోటి చూపిస్తా. ఇవి మినీ లిప్స్టిక్స్, జస్ట్ హెడ్ నుంచి మినీ లిప్స్టిక్స్. ఇందులో 16 షేడ్స్ ఉన్నాయి. ఇది పట్టుకుందాం అనుకున్నాను యాక్చువల్గా, కాకపోతే ఇది లాంగ్ లాస్టింగ్ కాదు. వెంటనే ఇలాగా
ఇలా తుడిచేస్తే పోతుంది అనమాట. అలాంటివి మనం ఇన్ని పట్టుకున్న వేస్ట్ చిందరవందర అయిపోతాయి అనమాట. అందుకని నేను ఇది పట్టుకోవడానికి ప్రిఫర్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ నేను ఒక రెడ్ షేడ్ పట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది. ఇది నాది ఎన్వే నుంచే అనుకుంటా. ఎన్వే నుంచి మినీ లిప్స్టిక్స్ కూడా ఇది బాగుంది. ఈ 2 అనుకో, కానీ న్యూట్రల్ అన్నది అది అసలు నా షేడ్కి న్యూట్రల్ పనికిరాదు, అసలు పెట్టినట్టు కూడా అనిపించదు. సో నేను రెడ్ తీసుకుంటున్నాను ఇందులో. సో ఇదొకటి లిప్స్టిక్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఇదొకటి అండ్ ఇంకొకటి, అంటే 3 తీసుకుంటున్నాను. ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ అంటే కష్టం కదా. ఒక పింక్ పట్టుకెళ్ళని ఉంది, ఇందులో ఒకటి ఉంటుంది పింక్. ఈ పింక్ ఎప్పుడు యూజ్ చేయలేదు, కానీ ఈసారి వాడాలనిపిస్తుంది. నా డ్రెస్కి కరెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది అనిపిస్తుంది. చూద్దాం, పట్టుకుంటా. 4 పట్టుకున్నాం మొత్తం లిప్స్టిక్స్. నేను పెట్టాల్సింది ఇంకేమున్నాయంటే పర్ఫ్యూమ్ పట్టుకుందాం అనుకున్నాను, కానీ కార్లో నాకు అసలే స్మెల్ పడదు కాబట్టి పర్ఫ్యూమ్స్ ఏమి పట్టుకోవట్లే. బ్లాక్ బీడ్స్ ఒకటి, ఒక చైన్ ఒకటి ఉంది, అది ఎక్కడుందో వెతకాలి. బ్లాక్ బీడ్స్ ఒకటి అనుకుంటున్నాను. ఇంకంతా ఇంకేం జ్యువెలరీ పట్టుకోవట్లేదు, జస్ట్ వీటితో సెట్. బ్యాంగిల్స్ ఓకే. నాకైతే నా శారీ లావెండర్ కలరు అసలు ఎక్కడ కూడా కలర్ సెట్ అవ్వలేదు. సో లైట్గా పింక్ కలర్ ఉన్నది, నెక్స్ట్ లైట్గా వైట్ కలర్ ఉన్నది. ఈ 2 సెట్ అవ్వవు, కానీ కొంచెం పింక్ వైట్ అనేది కొంచెం సెట్ అవుతుందేమో అని పింక్ ఒక 2 డజన్స్ అండ్ అలాగే వైట్ అనేది ఒక డజన్ తీసుకున్నాను. కొంచెం మిక్స్ మ్యాచ్ చేసి ఇవి పట్టుకుందాం అనుకుంటున్నాను. మ్యాచ్ అయితే అవ్వవు, కానీ కొంచెం సిమిలర్గా ఉంటుంది పింక్ లావెండర్ అని కొంచెం ట్రై చేశాను. నేను ఎందుకు పట్టుకుంటున్నానంటే జర్నీలో వెళ్ళినప్పుడు ఒకవేళ బ్రేక్ అయిపోయినా కొన్నైనా ఉంటాయి కదా, మనం పిల్లలతో వెళ్తున్నప్పుడు గ్యారంటీ ఉండదు. ఒక్కసారి ఒక లగేజ్ బ్యాగ్ పడినా సరే బ్యాంగిల్స్ చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఈసారి చెప్పాను కదా, షాపింగ్ అనేది అంతా ప్రిఫర్ చేయలేదు నేను. లావెండర్ కలర్ నాకు ఎక్కడ దొరకలేదు. నాకు బాక్స్ ఐటెంలో దొరికాయి 300-400 రేంజ్లో దొరికాయి, కానీ నాకు అంత ప్రైజింగ్ వేస్ట్ అనిపించింది. జర్నీలో ఎప్పుడు ఇరిగిపోతాయో తెలియదు, అలాంటి జర్నీకి అంత కాస్ట్లీ వేస్ట్ అనిపించింది. సో ఇవైతే బ్యాంగిల్స్ ఎన్ని బాక్సులు పట్టుకుంటున్నాను నేను, ఎన్ని బాక్సులు అయ్యాయి అట్లుంటుంది మనతో. మా ఆయన గ్యారంటీ ఇసిరేస్తాడు, అంతా ఇసిరేస్తారు మా ఆయన. మీకు ఆల్రెడీ ముందు నేను సర్దుతున్నప్పుడు చూపించాను కదా, అందులో మోస్ట్ ఆఫ్ ది డ్రెస్ తీసేశాడు. అన్ని ఎలిమినేటెడ్ జోన్లోనే ఉన్నాయి, కొన్ని మాత్రం సెలెక్టెడ్గా తీసి మా ఆయన సర్దారు. సో ఈ బాక్స్ ఒకటి బ్యాంగిల్స్ పట్టట్లేదు. ఇవి నేను సర్దుకునేవి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయకపోతే నాకు దబ్బిడి గిడ్డే.